ఫ్రెండ్స్, బ్యాచిలర్ చికెన్ కర్రీ రెసిపీని ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని మసాలా దినుసులు అలాగే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేయాలి. ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 minute ఫ్రై చేసుకోండి. అలాగే చికెన్ వేసుకొని బాగా ఫ్రై అయ్యాక సాల్ట్ని వేసుకొని కలుపుకోవాలి. ఫ్రై చేసుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని 1 minute ఉడకనివ్వాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, 1 స్పూన్ కారం, చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 గ్లాస్ వాటర్ వేసుకొని కడాయి పైన మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి 10 నిమిషాల పాటు. ఇలా ఉడికించాక 1 కప్పు పెరుగుని తీసుకొని కలుపుకోవాలి. పెరుగుని గడ్డలుగా లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత 10 minutes ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకుంటే అలాగే హాఫ్ లెమన్ కూడా తీసుకోండి. చిక్కటి గ్రేవీతో సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బ్యాచిలర్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి.